ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ముగిసింది. మే 13న పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరి చూపు ఇక గెలుపు ఓటముల పైనే అందరి చూపు ఆసక్తి ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఉన్న ఊహించని స్థాయి ఏంటి, ఇక్కడ అభ్యర్థుల్లో ఎవరెవరు గెలుస్తారు, ఏపీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారు, ఎవరు మళ్ళీ అదే కుర్చీలో కూర్చుంటారు అన్నది ప్రజలకు ఈపాటికే అర్థమై ఉంది. కానీ ఇక్కడ కొన్ని నియోజకవర్గాలని ప్రజలు చాలా డీప్ అనాలిసిస్తో చూస్తున్నారు. అందులోనే మొదటిది చంద్రబాబు నాయుడు కంచుకోట కుప్పం నియోజకవర్గం. మొదటి నుంచి కుప్పం కూల్చేస్తామంటూ జగన్ గట్టిగానే చెప్పుకుంటూ వచ్చారు. గడిచిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 40 ఏళ్ల చరిత్ర రాజకీయ అనుభవుడిగా అని ఏదేదో చెప్తుంటాడు కదా, మరి మీ కుప్పానికి చేసింది ఏంటయ్యా అంటూ జగన్ పదే కుప్పం ప్రజలను ప్రశ్నించిన వర్షం తెలిసిందే. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలతో మొత్తం సీన్ మొత్తం కూడా జగన్ వైపుకు తిరిగిపోయిందని చెప్పాలి. దీంతో భయపడిన చంద్రబాబు ఆ తర్వాత పదే కుప్పానికి వెళ్ళడం, మన కుప్పం అంటూ ఎమోషనల్గా డైలాగులు కొడుతూ అక్కడ రాణించే కార్యక్రమాలు చేశాడు. కానీ ఇప్పుడు ఫలితాల్లో మాత్రం కుప్పానికి పెద్దపీట కనిపించడం లేదా? డెఫినెట్గా అవును. ఎన్నికల ఫలితాల అనంతరం వస్తున్న ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడ కుప్పం గెలిచే పరిస్థితి ఉంది అని కూడా ఎక్కడ ఎవరో చెప్పడం లేదు. ఎంపీ భరత్ ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాడు అంటూ కుప్పంలోనే భారీగా ప్రచారం జరుగుతుంది. ఇక తీరా సర్వే లెక్కలు చూసినా, ఎగ్జిట్ పోల్ చూసినా వైసీపీకి పెద్దపీటగా కనబడుతుంది. 60-40 లాగా నడుస్తుందని కొందరు అంటుంటే ఖచ్చితంగా భరతే గెలుస్తాడని మరికొందరు అంటున్నారు. అసలు ఇక్కడ కుప్పం సినిమా మార్చడానికి కొన్ని బలమైన సూత్రాలు ఏంటి? రెవెన్యూ డివిజన్. గడిచిన చంద్రబాబు రాజకీయ చరిత్రలో కానీ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషి ఎప్పుడు కూడా డివిజన్ రెవెన్యూగా ఎప్పుడు దీన్ని చేయలేదు కుప్పంను. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన చేస్తూ రెవెన్యూ డివిజన్గా కుప్పాన్ని మార్చేస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ చెప్పాలో, ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తూ వచ్చాడు. రెవెన్యూ డివిజన్ను కుప్పంను చేసేసరికి ఒక్కసారిగా ప్రజలు సైతం ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. చంద్రబాబు చేయని పని జగన్ చేసినందుకు ఫిదా అయ్యారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం బీసీ అభ్యర్థికి పెద్దపీట వేస్తూ భారీగా గెలిపించుకున్నారు. ఫ్యాన్ ఏ స్థాయిలో రెపరెపలాడిందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ప్రతి బూత్లో భారీగా చేంజ్మెంట్ తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక ఫోకస్ పెట్టడం, మంత్రులను అందరినీ రంగంలోకి దించడం, పూర్తిగా కుప్పం వైపు తాను ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో కూడా చూసాం. అందుకే ఇప్పుడు మంచి చేశాం కాబట్టి, కుప్పానికి మంచి చేసిన పేరు మాకు ఉంది కాబట్టి మాకు ఓటు ఏమంటున్నాం. మాటలు చెప్పడం లేదండి, చంద్రబాబులో అబద్ధాలు ఆడడం లేదండి, కుప్పానికి మేము చేసింది ఇది అని చెబుతూ జగన్ అడిగిన ఓట్లకు ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో మరో సంచలనం నిర్ణయం ఏంటంటే, గడిచిన 40 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రబాబు అని చెప్పుకునే ఈ చంద్రబాబు దాదాపుగా 30,000కు పైగా దొంగ ఓట్లు ఇక్కడ ఈసీకి కంప్లైంట్ చేసి రిమూవ్ చేయించారు ప్రభుత్వం. దీనిక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏ సంబంధం లేని వ్యక్తులు దాదాపు 30,000 మంది కేవలం కుప్పం నియోజకవర్గంలోనే ఓటు హక్కు ఉంది అంటూ దొంగ ఓట్లు వేస్తున్నారట ఓటు టైంకి వచ్చి. ఈ 30,000 35,000 మంది ఎవరయ్యా అంటే ఏ పక్క రాష్ట్రం నుంచి ఉన్న చంద్రబాబు బినామీలు, చంద్రబాబు చెబితే వచ్చేసేవాళ్ళు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కుట్రల కోణంలో ఈ 30,000 దొంగ ఓట్లను ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం అయితేనేమి, వాళ్ళ రివ్యూ అనంతరం వాళ్ళే అవును ఇవి దొంగ ఓట్లు అని వాళ్ళు రిమూవ్ చేయడం అయితేమి, ఇవన్నీ కూడా కుప్పం నియోజకవర్గంలో జరిగాయి. అంటే దాదాపుగా 30,000 ఓట్లు ఇలా దారుణంగా దొంగ ఓట్ల మాదిరిగా గడిచిన 15 ఏళ్ళగా వీళ్ళు ఇలా వేస్తుంటే ఏ రకంగా చంద్రబాబుకు మెజారిటీ రాదు చెప్పండి? ఈ 30,000 ఓట్ల మెజారిటీ చాలు కదా కిందికి మీదికి ఒక గ్రాఫ్ను పైకి కిందికి రాగడానికి. ఇక్కడే చంద్రబాబుకు మరో గండి పట్టే ఆస్కారం కనబడుతుంది జగన్. ఓవైపున పేద ప్రజలకు కుప్పంలో మంచి చేయడం కాదు, మరోవైపున ఈ దొంగ ఓట్లను తీసేయడమే మరో ఎజెండాగా పెట్టుకున్న జగన్ దీన్ని కూడా సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయగలిగారు. కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 30,000 ఓట్లను రిమూవ్ చేస్తే ఇప్పుడు హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత వేసే ఓట్లు అంతా ఫ్యాన్కే వేస్తే ఇక్కడే చంద్రబాబు కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, ఓటుకు డబ్బులు. ఇటు అన్ని పార్టీలు ఓటుకు డబ్బులు బలంగా పంచాయట. కుప్పంలో 3 నుంచి 6,000 వరకు వైసీపీ పంచిందంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సైతం 4-5 వేలు పంచారట. ఇక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేశారట వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు టీం అంతా కూడా.
ఎందుకంటే ఇది చెప్పుకోవడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్న ఎక్కడైనా ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఏ ఎన్నికల్లోనైనా జరిగే ప్రక్రియనే కాబట్టి ఖచ్చితంగా ఇది పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా జరిగితేనే మరింత ఓటు బలం పెరుగుతుందని ఓటు మేనేజ్మెంట్ అయితే పక్కా ప్రణాళికతో చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 5,000 మెజార్టీ పడిపోయినా చంద్రబాబుకు ఘోర అవమానమే అని చెప్పాలి ఈ కుప్పంలో కంచుకోటలో. ఎందుకంటే సంక్షేమాన్ని పెద్ద ఎత్తున పేదలకు అందించారు ఇక్కడ జగన్. చంద్రబాబు ఓడిపోతే మరోటి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యే పరిస్థితి కనబడుతుంది. 40 years ఇండస్ట్రీ హ్యాస్ కొలాప్స్డ్ ఇన్ కుప్పం అంటూ జాతీయ దినపత్రికలో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా, 40 ఏళ్ల రాజకీయ చరిత్రనా, 50 ఏళ్ల రాజకీయ చరిత్రనా, 100 ఏళ్ల చరిత్రనా అని కాదు. ఎన్నికల పర్స్పెక్షన్ ఏంటి? ఓటు వేయడం. ఓటు వేసేటప్పుడు ఓటు వేసే మనిషి ఆలోచించే విధానం ఏంటి? గడిచిన 5 ఏళ్ళుగా నాకు జరిగింది ఏంటి ఈ పెద్ద మనిషితో అన్నదే ఎవడైనా ఆలోచించే ఒక అంశం. లేదంటే మార్పు కోరుకుంటారు. కానీ ఇక్కడ కుప్పంలో గడిచిన చాలా ఏళ్ళుగా చంద్రబాబు గెలుస్తున్నాడు కాబట్టి, ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఓడిపోతాడు అనేది మాత్రం జాతీయ పత్రికలు సైతం అంచనాలు వేస్తున్నాయి. కుప్పంలో కుప్పకూలితే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. చంద్రబాబు రాజకీయ జీవిత అంతానికి ఇది ఒక ప్రారంభం అవుతుంది అనడంలో సందేహమే లేదు. బహుశా ఈ రాజకీయ నాయకుడు ఎత్తు గడ్డలో ఈసారి పూర్తిగా చిత్తు కావడమే కాదు, దేశంలో ఏ ఇతర రాజకీయ నాయకుడు అయినా సరే ఇలాంటివి మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఇలాంటి ఆలోచన కలిగిన ఏ వ్యక్తికి కూడా సమాజం పట్ల ఉన్న అవగాహన ఏంటి అనేది కూడా చూపించేదానికి ఒక ఉదాహరణ మాదిరిగా ఇది నిలబడుతుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్, వీళ్ళందరి గెలుపులపైన కూడా ప్రజలు చాలా బ్రహ్మరథంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం కేవలం కుప్పం గురించే ఎక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడడం, కానీ అసలు కుప్పం కాదు, మంగళగిరిలో గెలుస్తాడా లోకేష్? మీరు కామెంట్ చేయండి. పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటి? కామెంట్ మీరు చేయండి. చూద్దాం. ఏదేమైనప్పటికీ ఎన్నికల ఫలితాలు అన్నది ఇక దేవుడి చేతుల్లోనే ఉన్నాయి. మానవుడు చేయాల్సిన పనులు, మానవుడు చేయాల్సిన కష్టం, మానవుడు అందించాల్సిన ఫలాలు, మానవుడు అందించాల్సిన మేలు, మానవుడు అందించాల్సిన మంచి అంతా ప్రజలకు అందించి ఉన్నాడు కాబట్టి ఇక కేవలం చూడాల్సిన అవసరం మాత్రమే ఉంది. కేవలం రిజల్ట్ ఓపికతో చూడాల్సి వినాల్సిన పరిస్థితి తప్ప మరొకటి లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రం